ఎవ్రీవన్. హోప్ మీరందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో, ఈ వీడియో కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో, రీసెంట్‌గా ఐరా బర్త్‌డే ఈవెంట్ అయితే చేశాము జాన్‌లో. తన యాక్చువల్ బర్త్‌డే రోజు చేయకుండా ఒక 1 వీక్ గ్యాప్ తీసుకొని. సో, ఎప్పటినుంచో ఒక కాఫీ టేబుల్ మంచిది సైడ్ టేబుల్స్‌కి సెట్ అయ్యేది తీసుకుందాం అని చెప్పి చూస్తున్నాం. సో, ఇన్ని రోజులు మధ్యలో వేసిందయితే బానే ఉంది. బట్ అది లాఫ్ట్‌లో అనుకోని ఫస్ట్‌లో తీసుకున్నామనమాట. అదే మేనేజ్ చేసాం ఇక్కడ వేసి. ఇక్కడ చూసారంటే సైడ్ టేబుల్స్‌లో మంచి స్టోరేజ్ ఉంటది. ఆ వుడ్ లుక్ కూడా చాలా బావుంటది. దానికి సింక్ అయ్యేది. సో, హెర్నెస్ట్ వాళ్ళ దగ్గర కనిపించిందనమాట. సో, మంచి డీల్‌లో గూడా ఉంది. 35 ఇంచ్ మిడ్ సెంచరీ మోడర్న్ రౌండ్ కాఫీ టేబుల్ అనమాట. సో, ఇది స్టోరేజ్‌తో వస్తుంది. అండ్ సైడ్ టేబుల్స్ కూడా స్టోరేజ్‌తో వస్తాయి. యాక్చువల్‌గా ఇది ఎప్పుడో తీసుకున్నాము. 1 మంత్ అయింది. ఇప్పుడు ఐరాకి చేసే థీమ్‌లో ఇదేమైనా సెట్ అవుతదేమో అని చెప్పేసి ఇక్కడ ఓపెన్ చేసేసి ఇంట్లో ఫర్నిచర్ కూడా కొంచెం మూవ్ చేయాలి స్పేస్ కోసం అని చెప్పి చూస్తున్నాము. సో, ఇదైతే పర్ఫెక్ట్ సైడ్ టేబుల్స్‌కి మ్యాచ్ అయింది. అండ్ సేమ్ బ్రాండ్‌లో అన్నీ దొరికాయన్నమాట. సో, ఇట్లా ఓపెన్ చేస్తే మనకు చాలా బ్లాంకెట్స్ కానీ, టాయ్స్ గానీ అట్లా పెట్టుకోవడానికి బావుంటది. సో, ఏమైనా గేమ్స్ అనుకుంటే గేమ్స్ కూడా పెట్టుకోవచ్చనమాట. చాలా లుక్ ఉందనమాట. ఇప్పుడు కొంచెం అన్నీ పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యాయి. ఇంతకుముందు ఆ సోఫా కలర్ మధ్యలో టేబుల్ అంతా ఎలివేట్ కాకుండా ఆ స్క్వేర్‌ది అట్లా ఉండే. బట్ దానిపైన కూడా ఐరా చాలా బాగా ఆడుకునేది. సో, దీని మీద కూర్చున్నా, నిల్చున్నా ఏం కాదు అంతా స్టాండర్డ్‌గుందనమాట. సో, మీకెవరికైనా ఈ టేబుల్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం హెర్నెస్ట్ వాళ్ళ దగ్గర చెకౌట్ చేయండి. లుక్ గూడా చాలా చాలా బావుంది. అంటే ఇంతకుముందు మధ్యలో వేసిన టేబుల్ కనిపిచ్చేది కాదనమాట. అది చైర్స్ ఉన్నాయి ఐరా కూర్చొని ఆడుకోవడానికి బావుంటదని చెప్పేసి అలా తీసేసుకున్నాం. ఇప్పుడు గూడా తన టాయ్స్ అన్ని వేసుకుంటానని చెప్పేసిందనమాట. ఇది ఇప్పుడు హాల్‌లో లుక్. బర్త్‌డేలో మెయిన్ పని దేనితో స్టార్ట్ చేశాను అనంటే రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేయడము. అమ్మాయిలకొచ్చేసి యూనికార్న్ థీమ్ ఇవి టిక్ టాక్‌వి బ్యాగ్స్ అన్నమాట. ఇందులో మనకు స్ట్రాప్‌లు వస్తది లోపల. సో, ఇది అమ్మాయిలకి వీటితో పాటు సో, ఇవి గూడా వస్తాయన్నమాట. మోనా థీమ్ రిలేటెడ్ అది క్లిప్స్. సో, ఇవి అబ్బాయిలకు కొంతమందికి పెన్సిల్ బాక్సెస్ కార్ షేప్‌లో ఉన్నాయన్నమాట. ఇట్లా జిప్ వచ్చేసి ఇవి తెప్పించిన. ఇవి కొంచెం పెన్సిల్ అది వీల్స్ ఆన్ ద బస్ థీమ్ రిలేటెడ్ పౌచెస్ అన్నమాట. అవి కొన్నే తెప్పించిన. యాహ్! అవి కవర్స్ ఐరా చూపిస్తుంది. మోనా థీమ్ కవర్స్. బర్త్‌డే గర్ల్. యాహ్! సో, ఇది ఇది బస్ థీమ్‌లో లంచ్ బాక్సులన్నమాట. బస్ థీమ్ లంచ్ బాక్సులు మొత్తం ఓపెన్ చేసి కూడా చూద్దాం మనము. సో, ఇవి రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నా ఇప్పుడు. ఇంకా పార్టీ కోసం వచ్చేసి డైనింగ్ ఏరియా, బ్రేక్‌ఫాస్ట్ ఏరియా అన్నీ తీసేసి సో, ఫుడ్ పెట్టే దగ్గర వేసేసామనమాట. ఇది మెయిన్ డైనింగ్ ఏరియాలో. ఇది డెకోర్ స్టఫ్ ఇదంతా. రిటర్న్ గిఫ్ట్స్ కూడా 2 డేస్ ముందే ప్యాక్ చేసేసుకున్నాను. ఇంకా మూవింగ్ అంతా నరేష్ చేస్తున్నారనమాట. ఇల్లు క్లీనింగ్, మూవింగ్ అండ్ డెకోర్, ఫుడ్ అలాంటిది నేను ఈసారి రెస్పాన్సిబిలిటీ మొత్తం. సో, ఇంకా తను క్లీనప్ చేసేసి ఏ కార్నర్‌కి ఏది కావాలంటే అన్నీ మూవ్ చేసి ఇచ్చారనమాట. సో, మెయిన్‌గా సోఫా అంతా తీసేసి ఈసారి హాల్‌లో చేద్దామని అనుకుంటున్నా డెకోర్. ఇంతకుముందయితే ఇందాక చూపించిన డైనింగ్ ఏరియాస్ అదంతా ఉంది గదా! అక్కడ చేశాననమాట. సో, అక్కడ ఏమైందంటే లాస్ట్ టైమ్ కేక్ కట్ చేసినప్పుడు అందరూ ఒకే దగ్గర ఉండడం వల్ల అక్కడ ప్లేస్ సరిపోలేదు కేక్ కటింగ్ టైంలో. సో, ఇక్కడైతే హాల్‌లో ప్లస్ కిచెన్‌లో అట్లా స్ప్రెడ్ అయిపోతే ఈజీగా చేసుకోవచ్చు కదా! మంచిగా జనాలకు గూడా కంఫర్టబుల్‌గా ఉంటదని జెప్పేసి సో, అలా అనుకున్నాననమాట. ఈ సోఫాలు బ్రేక్‌ఫాస్ట్ ఏరియాలోకి మూవ్ అయిపోయినాయి. అన్నీ పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయినాయనమాట. 3, 2, 1 అంతా ఒక ఏరియాలో ఫిక్స్ అయిపోయింది. సో, ఇప్పుడు హాల్ మంచిగా ఫ్రీగా పెద్దదిగా అనిపిస్తది. అందుకని టీవీ సైడ్ గానీ లేదంటే ఇంకో వాల్ సైడ్ గానీ అనుకుంటున్నా. ఎందుకంటే టీవీ సైడ్ పెడితేనేమో ఆహ్, టీవీ సగం కనిపిస్తూ బాలేదనమాట. ఇది మేము ఇంకా ఫుడ్ రెసిపీ ఐటెమ్స్ కోసము షాపింగ్‌కి తిరుగుతున్నాం. మోస్ట్‌లీ ఈ వీడియోలో మా ఫ్రెండ్ నేను ఎక్కడికెళ్ళినా, ఏం చేసినా సపోర్టివ్‌గా ఉండే. ఒక కంపెనీ ఉంటే మనకు పనులు ఇంకా ఈజీగా అవుతాయి. సో, ఇక్కడ చూసారంటే ఆల్మోస్ట్ 8-9 చికెన్స్ కట్ చేశాడు నరేష్ అయితే. సో, ఇవన్నీ కాస్ట్‌కోలో తీసుకున్నామనమాట. తనకి కట్ చేయడం అదంతా ప్రాక్టీస్ ఉంది గాబట్టి, సో, ఎక్కువ క్వాంటిటీ కావాలి గాబట్టి, సో, ఇట్లా తీసుకోవాల్సి వచ్చింది. సో, ఆల్మోస్ట్ తనకి హాఫ్ డే కన్నా ఇంకెక్కువే పట్టింది అవన్నీ కట్ చేయడానికి. సో, ఇక్కడ కేక్ బేక్ చేస్తున్నాము. యాక్చువల్‌గా మెయిన్ కేక్ గాదిది. కేక్ షార్ట్స్ కోసం అనమాట. 1 డే బిఫోరే కేక్ బేక్ చేసి పెట్టుకుంటున్నానిక్కడ. మళ్ళీ నెక్స్ట్ డే అంటే అదే రోజంటే చేయడం కష్టమే. కేక్ షార్ట్స్ ఎప్పుడైనా 1 నైట్ జస్ట్ రేపు బర్త్‌డే అనగా ఈరోజు నైట్ చేసుకుంటే అట్లా సరిపోతది. సో, ఈ కేక్ షార్ట్స్ రీసెంట్‌గా అట్లాంటాలో మా ఫ్రెండ్ వాళ్ళు చేశారనమాట. అక్కడ నేర్చుకొనొచ్చిందే. సో, నాకు గూడా చాలా నచ్చింది. ఈజీ అనిపిచ్చింది. సో, ఇట్లా ముందే జేసుకోవాల్సినవన్నీ జేసుకుంటున్నా. ఐరాకి మాత్రం
3 డ్రెసెస్ కుట్టించాను. సో, అన్నీ లూజ్ అయిపోయాయి. తను పర్ఫెక్ట్ ఎంత సైజ్ ఉందో అంత ఇచ్చినా గానీ, మేబీ నమ్మకం లేదేమో అంత సన్నగుంటారా అని జెప్పేసి కుట్టే వాళ్ళకు. సో, బ్లౌజ్ కానీ, స్కర్ట్స్ కానీ నాట్ ఓన్లీ దిస్ డ్రెస్ నేను వరలక్ష్మి వ్రతం నుండి కొన్ని డిజైన్ జేస్తున్నవన్నీ పోస్ట్‌పోన్ అయ్యి అవి ఈ మధ్య వచ్చాయన్నమాట. ప్రతి ఒక్కటి ఫిట్టింగ్ బాలేవు. సో, అవన్నీ ఫిట్టింగ్ కరెక్ట్‌గా ప్రాపర్‌గా జేయాలి అని జెప్పేసి ముందే చెక్ జేస్తున్నాం. సో, ఇక్కడ మార్నింగే 1 డే బిఫోర్ బర్త్‌డేకి కుకింగ్ ఎర్లీ మార్నింగే చేసేసుకున్నా. ఎందుకంటే డెకోర్ వన్స్ స్టార్ట్ చేస్తే ఆల్‌మోస్ట్ 1 డే టైం గూడా పడతది. డెకోర్ చేసేసి ఇంకా నెక్స్ట్ డే కుకింగ్ అంతా చేద్దామని అనుకున్నాను. అది ప్లాన్. సో, మెయిన్ ఫ్రేమ్స్ అయితే కొన్ని పెట్టేసాను 3 డేస్ ముందే. బట్ అవి గూడా ప్రాపర్‌గా ప్లాన్ లేదు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితో గూడా కొన్ని మేనేజ్ చేశాననమాట. సో, ఇంకా ఇది నెక్స్ట్ డే కుకింగ్ అదంతా అయిపోయాక మార్నింగే బ్రేక్‌ఫాస్ట్ చేసేసుకొని ఫాస్ట్‌గా సో, బెలూన్స్ అయితే బ్లో చేయడం స్టార్ట్ చేసేసాను. సో, ఐరాకి చాలా ఇష్టము. ఇంగ హెల్ప్ చేస్తూ ఉంటది కాబట్టి అన్నీ తనకిస్తూ ఉంటే కలర్స్ అన్నీ సార్ట్ ఔట్ చేసి ఒక పక్కన పెడుతూ ఉంది. సో, నేను ఈసారి ఇంక అర్థమైపోయి ఉంటది. ఆల్రెడీ థంబ్‌నెయిల్ మీద కూడా పెట్టేసా గదా! 'మొఆనా' థీమ్ అని చెప్పేసి. సో, మా ఫ్రెండ్ సో, మీరు ఆల్రెడీ సంక్రాంతి వీడియోలో చూసే ఉంటారు గదా! మేమిద్దరం కలిసి సకినాలు చేసాము. సో, తానైతే ప్రతి ఒక్క స్టెప్పులో ఐరా 4థ్ బర్త్‌డే కంటే అన్నిట్లలో తన హ్యాండ్ ఉందని చెప్పొచ్చు. షాపింగ్ దగ్గర నుంచి ఇంట్లో అన్ని పనులలో. చాలా చాలా మంచిగా అనిపిస్తది తన కంపెనీ గూడా నాకు. అండ్ చాలా హెల్ప్ చేసింది కూడా. చాలా అంటే బిగ్గెస్ట్ సపోర్ట్ అని చెప్పొచ్చు. ఎవరన్నా నాకు మనుషులు పక్కన ఉంటే కొంచెం ఎక్కువ ఎనర్జీ వస్తది. సో, అట్లనే ఇంకా ఎక్కువ చేయాలి అని అనిపిస్తే అదే ఒక్కదాన్ని ఉంటే అరే! ఎంత చేసినా గానీ ఏదో ఒక లోన్‌లీ ఫీలింగ్ ఉంటదనమాట. సో, కేక్ షాట్స్ అన్నీ ఇట్లా చేసేటప్పుడు గూడా ఇద్దరం కలిపి చేసాము. ఆల్‌మోస్ట్ 120 పీసెస్ అట్లా చేసి పెట్టామనమాట. నేను పిలిచింది 30-40 ఫ్యామిలీస్ మధ్యలోనే. సో, సరిపోతాయి మాక్సిమం కేక్ అదంతా ఉంటాయి గాబట్టి. అండ్ ఈసారి అన్ని ఫుడ్ రెసిపీస్ అవన్నీ ప్రతి ఒక్కటి ఇంట్లోనే. ఈ కేక్ షాట్స్ గూడా చేసినప్పుడు ఈ స్టోరీస్‌లో పెడితే చాలామంది అడిగారు. నిన్ననే రీల్‌లాగా పోస్ట్ చేశాననమాట. మళ్ళీ మా ఫ్రెండ్ కోసం చేశాను అప్పుడు రికార్డ్ చేసి. సో, ఇక్కడ మీరు చూసారంటే ఇంకా చికెన్ మ్యారినేషన్ చేసి కూడా పెట్టేసా. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనుకుంటాను. సో, యాహ్! లేవగానే ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసి ఫ్రైకి పెట్టేసి టెన్షన్ ఉందనమాట. ఫుడ్ అంతా చేయడం అవుతదా లేదా అని జెప్పేసి. బట్ నేను మొత్తం ఐటెమ్స్ ఏం చేయట్లేదు. ఆహ్, వెజ్ ఐటెమ్స్ ఒకటి అండ్ చికెన్ నేను చేస్తున్నాను. మా ఫ్రెండ్ నాకు మొత్తం బిర్యానీ చేసిచ్చింది ఇంకో ఫ్రెండ్. సో, ఇందాక మీరు చూసిన తనొచ్చేసైతే పిల్లలకు పాస్తా ప్లస్ చికెన్ ఇంకొక ఫ్రైడ్ ఐటెమ్ అట్లా చేసిందనమాట. సో, ఇక్కడ అన్నీ అరేంజ్ చేసేస్తున్నాం. నెక్స్ట్ డే మోస్ట్ ఆఫ్ ది స్టఫ్ అసలు రికార్డ్ చేయడానికే మాకు ఛాన్స్ లేదు. ఆ టెన్షన్‌లో ఫాస్ట్‌గా పార్టీ అంటే ఎంతో కొంత టెన్షన్ ఉంటుంది గదా! ఎలా అవుతదో ఏంటో అని జెప్పేసి. సో, చాలా వరకు రికార్డ్ చేయలేదు. సో, ఇక్కడైతే పూరీలు ఇవి కాస్కో నుండి టార్టిలాస్ ఉంటాయి గదా! అవి కట్ చేసేసి ఇలా చేస్తున్నాననమాట. సో, ఇది కూడా ఆల్మోస్ట్ ఇంకా 2 అవర్స్‌లో ఉంది అనగా 3కి నేను కంప్లీట్‌గా 3:00కి మధ్యాహ్నం ఫుడ్ కుకింగ్ అంతా అయిపోవాలి నెక్స్ట్ డే అని అనుకున్నాను. అలాగే ప్లాన్డ్‌గా అయిపోయిందనమాట. సో, 3-5 అట్లా రెడీ అయినా గానీ 5-6 మధ్యలో కొన్ని పిక్స్ దిగేసి 6కి కేక్ కట్ చేద్దాము. 6కి ఆల్మోస్ట్ అందరిని రమ్మని చెప్పేసాను. 6కి ఎగ్జాక్ట్‌గా పార్టీ స్టార్ట్ అవుతదని జెప్పేసి. సో, అలా అయితే ప్లాన్ ఉండే. ఫుడ్ ఐటెమ్స్ గూడా లాస్ట్‌లో తీసామో లేదో ఐడియా లేదు. సో, ఇక్కడైతే నేను రెడీ అవుతున్నాను. యాక్చువల్‌గా నేను కూడా డ్రెస్ డిజైన్ చేయించుకున్నాను గానీ, నేను చేసిన థీమ్‌కి ఆ కలర్ సెట్ అవ్వలేదనమాట. అందుకే నా దగ్గర ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఫోటో షూట్ కోసం ఇండియాలో యూజ్ చేశాను ఈ ఔట్‌ఫిట్. సో, ఇది కొంచెం పేస్టల్ కలర్స్ వచ్చి ఆ కలర్ థీమ్‌లో సెట్ అవుతది అని జెప్పేసి ఇది వేసేసుకున్నాననమాట. కొంచెం ఫ్రిల్స్ కైండ్ ఆఫ్ లెహెంగా కాదు. జస్ట్ దుపట్టా వచ్చి క్రాప్ టాప్ వచ్చి అలా ఉంటదనమాట. సో, ఇది బానే ఉంది. దీనికొక నెక్ పీస్ పెట్టేసుకొని స్టోన్స్‌ది. సో, జస్ట్ హెయిర్ లీవ్ చేసేసుకొని రెడీ అయిపోతున్నాననమాట. ఫస్ట్ నాకు టెన్షన్ ఉండే ప్రాపర్‌గా అన్ని టైంకి అవుతాయా లేదా అని జెప్పేసి. సో, నేను రెడీ అయిపోయిన తర్వాత ఐరన్ రెడీ చేద్దామనని ప్లాన్ అనమాట. తనకి మెయిన్‌గా డ్రెసెస్ కరెక్ట్ ప్రాపర్‌గా ఫిట్టింగ్ లేదని పడిపోతూ ఉండే డ్రెసెస్ అన్నీ. సో, ఇది కాకుండా మెయిన్ తనకి ఇంకో థీమ్ డ్రెస్ డిజైన్ చేపిచ్చాను. అది వెయిట్ ఎక్కువుండి స్కర్ట్ కదా! స్కర్ట్స్ అస్సలు ఆగట్లేదు. కింద పడిపోతూ ఉండే. సో, ఇక్కడైతే తనకి ఈ థీమ్ మొత్తం ఇందులో ఏమేం క్యారెక్టర్స్ ఉంటాయో ఆ డ్రెస్ అంతా పెయింటింగ్ లాగా చేపిచ్చి అది కూడా ఒకటి చేపిచ్చాను. సో, అది వేయాల్సొచ్చింది.
సో, ఫైనల్లీ డెకోర్ అయితే ఇలా ఉంది. మీకెలా అనిపించిందో గూడా నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. ఈసారి మెయిన్‌గా డెకోర్‌లో ఒక ఐలాండ్ థీమ్‌లాగా తీసుకొద్దాము. అండ్ ఓషియన్ ఉంటది. అలా అని జెప్పేసి అందులో ఏమేమున్నాయో అవన్నీ ఇవి కకమోరాస్ ఉంటాయి గదా! అందులో క్యారెక్టర్. సో, వాటిని డీఐవైస్ చేశా ప్లెయిన్‌వి తీసుకొని. కొన్ని కటౌట్స్ ఆల్రెడీ అమెజాన్‌లో మనకు దొరుకుతాయన్నమాట. సో, అవి ఇంట్లో ఉన్నవి. మోస్ట్ ఆఫ్ ది స్టఫ్ ఇందులో వుడెన్‌వి సెట్ అయితాయి గాబట్టి, మా ఇంట్లో మొత్తం బోహో థీమ్ గాబట్టి అన్నీ అక్కడివి ఇక్కడికి షిఫ్ట్ జేసి టేబుల్స్ పైనే డెకోర్ చేయాల్సొచ్చింది. నేను ఎక్స్‌ట్రా ఏం కొనాల్సిన అవసరం లేకుంటుండే. సో, ఇవి వచ్చిన వాళ్ళకట్లా బీచ్ థీమ్‌లాగా ఉంటది గదా! అని జెప్పేసి ఆ దండలు తీసుకున్నామనమాట. సో, యాక్చువల్‌గా కొన్ని రిఫరెన్స్ పిక్చర్స్ అక్కడిక్కడ చూసాను గానీ, ఏ పిక్చర్ చూసినా గానీ ఇలా ఇంప్లిమెంట్ చేయలేము. కొన్నేమో పిచ్చిగా ఉండే 'మోఅనా' థీమ్ డెకోర్స్. కొన్నేమో అవంతా ఎక్కువ ఓవర్‌గా ఉండే అనమాట. సో, నాకు ఏం కన్వీనియంట్‌గుంటాయో, ఈజీగుంటాయో అవి చూసుకున్నాను. అందుకే ఈసారి డెకోర్‌లో ఈ అంబ్రెల్లా యాడ్ చేశాననమాట. ఇది నాకు టార్గెట్‌లో దొరికింది. అండ్ దీనికి కొన్ని క్యాంపింగ్ లైట్స్ అలాంటివి కొన్ని యాడ్ చేయడం వల్ల థీమ్‌కి పర్ఫెక్ట్ లుకొచ్చింది. నాకు తెలిసి వీడియో కన్నా డైరెక్ట్‌లోనే చాలా చాలా బాగుండే నాకనిపించిందయితే. సో, ఒక పెద్ద 'మోఅనా' కటౌట్ కూడా యాడ్ చేసేసాననమాట. తర్వాత ఇంట్లో ఉన్న స్టూల్స్, వుడెన్‌వి అవన్నీ యాడ్ చేసి అక్కడ డెకోర్ చేసేసాము. మనకు బెలూన్స్ కూడా మోస్ట్‌లీ ఇందులో కలర్‌ఫుల్‌గా ఉంటాయి గదా! అన్ని కలర్స్ దాంట్లో ఏమేమి ఉంటాయో అవి వాడడానికి ట్రై చేశాను. సో, ఐరాది ఆల్రెడీ నేమ్ ఎప్పుడో చిన్నప్పుడు చేపించి పెట్టుకున్నాననమాట. అదే యూజ్ చేస్తూ ఉంటాను ఎవ్రీ బర్త్‌డేకి. మీరు చూసారంటే బ్యాక్‌గ్రౌండ్‌లో క్లాత్స్ వచ్చేసి అవి నార్మల్‌గా నా దగ్గర బ్యాక్‌డ్రాప్ కవర్స్. సో, స్క్వేర్‌వి ఫ్రేమ్స్ తీసుకొని వాటికి అలా ట్రై చేశాననమాట. నేను ఎక్స్‌ట్రా ఏం కొనలేదు స్కర్ట్స్ లాంటివి. సో, ఇక్కడ షిప్ కోసం చాలా ట్రై చేశాననమాట. షిప్‌లోనే మొత్తం డెకోర్ చేద్దామని. బట్ ఆ షిప్ ఎక్కడో యూరప్ కంట్రీస్‌లో ఉండే నేను చూసిన లాంటిది. అది డెకోర్ పర్పస్‌వి ఇక్కడ చాలా తక్కువున్నాయి పెద్ద సైజులో. అందుకని చిన్న షిప్ పెట్టాను. తర్వాత షిప్ షేప్‌లోనే మనకొక టేబుల్ దొరికింది. సో, దానిపైన కేక్ కటింగ్ చేద్దామని తీసుకున్నా. సో, ఇక్కడ మోఅనా చిన్న చిన్నవి ఎన్నున్నాయో ఐరా దగ్గర. అందుకే డీటెయిలింగ్స్ అన్నీ ఎక్కువ నాకు పెట్టడం ఇంట్రెస్ట్ ఉందనమాట. అందుకనే కేక్ రాకముందే ఇది తీసిన క్లిప్పు. అందుకే కేక్ ప్లేస్‌లో లైట్ కనిపిస్తుంది గదా! కప్ కేక్స్ అయితే ఇలా అరేంజ్ చేశాను. అది ఈస్టర్ థీమ్ మనకు కేక్ స్టాండ్ అనమాట. సో, ఇందులో ఉండే క్యారెక్టర్స్ గూడా కొన్ని టాయ్స్ అట్లా తీసుకున్న సాఫ్ట్ టాయ్స్ ఐరాకి గూడా ఆడుకోవడానికుంటాయి. మోస్ట్ ఆఫ్ ది స్టఫ్ నా దగ్గరున్నది. ప్లస్ నెక్స్ట్ యూజ్ అయ్యేవి అలా ఆలోచించాననమాట. సో, ఇది హేయ్ హేయ్ అండ్ పిగ్ అవన్నీ ఉంటాయి గదా! అవి పెట్టేసి సో, ఐరాది గూడా లెటర్స్ ఉన్నాయంటే అవి చిన్నప్పటి నుండి ఉన్నవే. సో, ఫైనల్లీ ముందు ఇలా డీటెయిలింగ్ పెట్టి పక్కన గూడా మీరు చూసారంటే ఈ లైట్స్‌తో వచ్చినది ఆర్టిఫిషియల్ ప్లాంట్. సో, యాక్చువల్‌గా రియల్‌వి పెడదామనుకున్నాం. బట్ అంత హైట్ లేవు. అందుకనే ఇది చాలా నచ్చిందనమాట. ఇది ఒకటి యాడ్ చేశాను ఎక్స్‌ట్రా. అంబ్రెల్లా అండ్ దీంతో లుక్కే మారిపోయింది. సో, రిమైనింగ్ అంతా బెలూన్ పెట్టేసి బెలూన్స్ మధ్యలో కూడా ఇలా కొంచెం లీవ్స్, ఫ్లవర్స్ అట్లా యాడ్ చేశాననమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ది స్టఫ్ మనకు అమెజాన్‌లోనే ఈజీగా దొరికేస్తది. సో, ఎవరికైనా ప్రాపర్‌గా ఇవే లింక్స్ కావాలంటే మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో నేను రీల్స్ పెడతాను. రీల్స్ కింద మీరు కామెంట్ చేయడమో, లేదంటే అన్నీ ఒకే దాంట్లో ఉండేలాగా చూసుకుంటా. ఇదొచ్చేసి కేక్. ఎవ్రీ బర్త్‌డేకి ఒక్కొక్క స్టెప్ లాగా నేను కేక్స్ పెడుతున్నాననమాట. ఈసారి ఫోర్త్ బర్త్‌డే కాబట్టి 4 టైర్స్ ఉండేలాగా చూసుకున్నా. బట్ 4 టైర్స్ ఉండేది చేయడం కొంచెం కష్టమే. మా ఇంటి దగ్గర ఒకరు ప్లెయిన్‌ది చేసిచ్చారు. లాస్ట్ టైమ్ కూడా తనతోనే ఆర్డర్ చేశాను. సో, మినియేచర్స్ ఉండే మోనా థీమ్ అన్నీ యాడ్ చేసేసరికి ఆ లుక్ వచ్చేసింది. Happy birthday to you. Are you one? Are you two? Are you three? Three. Are you four? కేక్ చాలా దూరం ఆర్డర్ పెట్టకుండా మాకు దగ్గరలోనే ఆర్డర్ చేశాననమాట. అది తీసుకురావడం, క్యారీ చేయడం, మెయింటైన్ చేయడం కూడా కష్టమే అని చెప్పేసి ఎగ్జాక్ట్ టైంకి తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఎళ్లి. సో, ఇది నాకు కొంచెం బెండ్ అవుతుంది అన్నట్టుగా భయమేసింది. అందుకే అప్పటికి ఇంకా ఆల్మోస్ట్ కొంతమంది రానే రాలేదు. అప్పటికే కట్ చేసేసామనమాట.
కేక్ కటింగ్ అయితే అయిపోయింది హమ్మయ్య! అని చెప్పేసి. అప్పుడు కేక్ ఎలా అయినా మనకు ప్రాబ్లమ్ ఉండదు గదా! అది బాగున్నప్పుడే కట్ చేసేద్దాం అని చెప్పేసి తర్వాత ఎక్కువ మధ్యలో షూట్ చేయలేదు. కొంతమందికి ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి గదా! ఎవరిని ఎక్కువ పెద్దగా గెస్ట్‌లనైతే షూట్ చేయలేదు. ఇక్కడ గర్ల్స్ అందరూ కలిపి డాన్స్ చేస్తున్నారు. టీవీ కవర్ చేయకపోవడానికి ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. మోనా థీమ్ మ్యూజిక్ కానీ, సైలెంట్‌గా మూవీ ప్లే చేస్తే ఆ ఫీల్ ఉంటది. మోనా అక్కడ ఉన్నట్టుగా అని చెప్పేసి అలా అనుకున్నా. అండ్ ఇంకొక సైడ్ కూడా ఆ వాల్‌కి కర్టెన్ ఉంది గదా! సో, ముందు ఇది చేస్తే లుక్ కూడా బావుంటది ఫోటోస్‌కని చెప్పేసి నరేష్ అన్నాడని చెప్పేసి అట్లా చేసేసాను. అండ్ పార్టీ ఫుడ్ సేము రికార్డ్ చేయలేకపోయినా, ఫుడ్ మాత్రం చాలా చాలా అప్రిషియేషన్స్ వచ్చాయన్నమాట. బిర్యానీ, చికెన్ ఐటెమ్స్, పన్నీర్, సాంబార్, పూరి అవన్నీ. సో, ఫైనల్లీ ఇక్కడైతే బర్త్‌డే రోజు ఎక్కువ షూట్ చేయలేం. బిజీగా ఉండే. ఇది నెక్స్ట్ డే ఐరాకి మోనా డ్రెస్ ఎప్పుడో తను సాంగ్స్ పాడడం స్టార్ట్ చేశాక తీసుకున్నాననమాట. సో, ఆ డ్రెస్ వేసి తీద్దామని చెప్పేసి నెక్స్ట్ డే కూడా ఫోటో షూట్ చేస్తున్నాము. అందుకే డెకోర్ కొంచెం జాగ్రత్తగా కాపాడాల్సొచ్చింది బర్త్‌డే రోజైతే. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. బాయ్.